వెల్కమ్ టు మై స్పెషల్ రెసిపీ. ఎవరు ఆ గెస్ట్ అని తెలుసుకోవాలని ఉంది కదా, సో ఆ గెస్టే స్వప్న గారు. సో స్వప్న గారి ఇంటికి వచ్చేసాము. ఈరోజు మై స్పెషల్ రెసిపీ ఏంటో అని మీకు తెలుసుకోవాలని ఉంది కదా. కొబ్బరి బూరెలును మింట్ అండ్ కొరియాండర్ రైస్ చూపిస్తున్నా. ఓ వావ్, సో ఎక్సైటింగ్. మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. వేడి వేడి కొబ్బరి బూరెలు రెడీ. సో తిందామా? ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా. స్వప్న, లెట్స్ డూ ఇట్. ఓ మై గాడ్, మాటలు రావట్లేదు స్వప్న. ఎంత బాగున్నాయో అసలు, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి అసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్ అండ్ వెల్కమ్ టు మై స్పెషల్ రెసిపీ. నేను మీ సుజనాని వచ్చేసానండి. ఈరోజు మై స్పెషల్ రెసిపీ ఏంటో అని మీకు తెలుసుకోవాలని ఉంది కదా, ఎక్సైటింగ్గా ఉంది కదా. ఎవరు ఆ గెస్ట్ అని తెలుసుకోవాలని ఉంది కదా, సో ఆ గెస్టే స్వప్న గారు. సో స్వప్న గారి ఇంటికి వచ్చేసాము. సో స్వప్న గారు ఇక్కడ చాలా కాలం నుంచి ఉంటున్నారు. ఇంకా లేట్ ఎందుకు, రండి వెళ్ళి స్వప్న గారితో మాట్లాడదాం. ఆవిడ ఏం రెసిపీ చేస్తున్నారు, ఏమి మంచి మంచి వంటలు చేసి చూపించబోతున్నారో చూద్దామా? మరి ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం, రండి. హాయ్ స్వప్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి సుజన, మీరు ఎలా ఉన్నారు? నేను మా వ్యూవర్స్ సూపర్గా ఉన్నాము. మీ రెసిపీస్ కోసం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. ఏం రెసిపీస్ చేస్తున్నారు? నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను ఈరోజు కొబ్బరి బూరెలును మింట్ అండ్ కొరియాండర్ రైస్ చూపిస్తున్నా. ఓ వావ్, సో ఎక్సైటింగ్. సో ఈ సర్ప్రైజ్ రివీల్ చేశారు. ఇంకెందుకు, అయితే మనం కుకింగ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో స్వప్న, కొబ్బరి బూరెలు అంటే స్వీట్ కదా. నేను నార్మల్ బూరెలు విన్నాను కానీ కొబ్బరి బూరెలు వినలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ రెసిపీ? ఇది ఇన్స్టెంట్ కొబ్బరి బూరెలు. ఇది నేను పుట్టి పెరిగిన ప్లేస్ నుంచి వచ్చింది. నేను రాయగఢ్ అన్న ప్లేస్, ఒడిస్సా నుంచి. సో మా మదర్ ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి చేసేవారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ ఇది. ఓ మై గాడ్, అవునా? ఇన్స్టెంట్ కొబ్బరి బూరెలా? వ్యూవర్స్ చూడండి, ఇది మీరు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఇన్స్టంట్ కదా, ఇన్స్టంట్గా మీరు చేసేయచ్చు. సో ఇప్పుడు మనం రైస్ గురించి కూడా కనుక్కుందాం. స్వప్న, మీరు ఈ రైస్ గురించి కూడా చెప్పండి. ఈ రైస్ నా ఓన్ క్రియేటివ్. నాకు కొరియాండర్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఒట్టి కొరియాండర్స్తో ట్రై చేశాను, కానీ వై కాంట్ వీ డూ అని చెప్పి మింట్ లీవ్స్ కూడా కలిపి ట్రై చేశాను. అండ్ నా ఫ్యామిలీలో అందరికీ నచ్చింది. సో ఐ వుడ్ సే దట్ ఇట్స్ మై ఓన్ క్రియేషన్ డిష్. ఓ మై గాడ్. సో అయితే మనం ఈ యమ్మీ డిషెస్ని స్టార్ట్ చేసేద్దామా? చలో స్టార్ట్ చేద్దాం. సుజన, ఇప్పుడు మనం కొబ్బరి బూరెలకి మనకు కావాల్సింది కొబ్బరి తీసుకున్నాను నేను 1 కప్. ఇది గ్రేటెడ్. మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కాయ తెచ్చి తురుముకొనైనా యూస్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే, నాకు ఈ ప్యాకెట్స్ దొరుకుతాయి. సో ఈ ప్యాకెట్స్ తెచ్చుకొని
ఇందులో ఇది ఫ్రోజన్ గ్రేటెడ్ కోకోనట్. నేను ఇది యూస్ చేస్తున్నాను ఈరోజు. సో వావ్ వ్యూవర్స్, అయితే మీకు ఫ్రెష్ కోకోనట్ దొరకకపోతే మీరు చక్కగా మీ ఏదైనా షాప్లోకి, ఇండియన్ షాప్స్, ఏషియన్ షాప్స్లోకి వెళ్తే ఈ ఫ్రోజన్ కోకోనట్, గ్రేటెడ్ కోకోనట్ ప్యాకెట్ దొరుకుతుంది. ఇట్ ఈస్ సో ఈజీ. చక్కగా తీసుకొచ్చి ఏదైనా చేసుకోవచ్చు. నేను కూడా వాడతాను, నాకు చాలా ఇష్టం ఇది. ఇప్పుడు గీ మెల్ట్ అయింది కదా, మనం ఈ కొబ్బరి తీసుకొని వేసుకుందాం. ఇట్లా మొత్తం వేసేసుకున్నాం. ఇందులో వేసుకొని దీన్ని కొంచెం కలుపుకుంటాం. సో దీన్ని ఇలా కలుపుకుందాం. ఇంకా ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకుందాం. నాది ఇండక్షన్ కాబట్టి నేను స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. 7లో పెట్టా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయింది కదా. ఫ్రై అయిపోయింది అని అంటున్నావు కదా స్వప్న, ఇది బ్రౌన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏమీ రాలేదు, జస్ట్ తడిపోతే చాలా. అవును, ఇది కొంచెం నీకు తెలుస్తుంది కదా, గీని తీసుకుంది మొత్తం ఆ కోకోనట్. సో ఇట్స్ ఎ పర్ఫెక్ట్ టైం. నువ్వు షుగర్ వేసుకోవచ్చు ఈ టైంలో. రైట్. సో మనం ఇప్పుడు వేసుకుందాం షుగర్ వేస్తున్నాను నేను. కొంచెం కలుపుతాను, దాన్ని బట్టి మళ్ళీ వేద్దాం. ఇప్పుడు నేను ఫుల్ కప్పు షుగర్ తీసుకున్నాను కదా, కానీ వేసినప్పుడు నాకు అనిపిస్తుంది హాఫ్ సరిపోతుందని. మీరు అది కుక్ అయ్యే తర్వాత మీకు తెలుస్తుంది ఇంకా షుగర్ కావాలా వద్దా అని. ఇందులో కొంచెం వాటర్ పోసామనుకో అది బాగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇంకా షుగర్ కావాలా లేదా అనేది. అది ఎలా చేయాలో చూడాలనేది నేను చెప్తాను. సో దీనికి ఇప్పుడు మనం కొంచెం చాలా కొంచెం వాటర్ పోయాలి. ఆ వాటర్ వల్ల అది బాగా కుక్ అవుతుంది కోకోనట్. సో ఎక్కువ వాటర్ వేయక్కర్లేదా స్వప్న? ఎక్కువ వేయకూడదు. ఈ షుగర్ ఏంటంటే థిక్ అయ్యి ఆ కోకోనట్ అనేది లడ్డూలాగా రావాలి. దానికోసం మనం ట్రై చేస్తున్నాం ఇప్పుడు. అందుకనే కొంచెం వాటర్ వేస్తున్నావు, ఎందుకంటే స్టిక్కీగా పాకంగా రావాలని. అవును, ఓకే రైట్. అందుకే మనం కొంచెం నీరు అండ్ కొంచెం షుగర్ వేసాం. మనకు కావాలంటే తర్వాత వేసుకుందాం. అది కొంచెం మనం అంటారు కదా తీగ పాకంలాగా అని, ఆ టైప్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. స్వప్న, ఒరిస్సా నుంచి వచ్చింది ఈ రెసిపీ. మీరు కూడా ఒరిస్సా నుంచి వచ్చారని చెప్పారు కదా. సో ఎప్పుడు వచ్చారు యూకేకి ఒరిస్సా నుండి? నేను మా హస్బెండ్ ఏమో 1999లో వచ్చారు. నేను 2001లో వచ్చాను. వర్క్ పరంగా మా హస్బెండ్ అప్ అండ్ డౌన్ చేశారు, నేను కూడా ఆయనతో పాటు చేశాను. 2009 నుంచి ప్రాపర్గా సెటిల్ అయ్యామని అనుకోవాలి. సో దట్స్ నైస్. అయితే మీ హస్బెండ్ మీరిద్దరూ ఐటీ జాబ్స్లో వర్క్ చేస్తున్నారా? మా హస్బెండ్ ఫస్ట్ నుంచి ఐటీలోనే, నేను మధ్యలో స్టార్ట్ అయ్యాను. మ్యారేజ్ అయ్యి ఇమీడియట్గా ట్రావెలింగ్ అవన్నీ ఉండేవి. నాకు పాప, సో తనతో బిజీగా ఉండే. మళ్ళా మధ్యలో స్టార్ట్ చేశాను. మళ్ళీ పాప ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకున్నాను, మళ్ళీ స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ వర్కింగ్. దట్స్ అమేజింగ్ టు నో స్వప్న. మీరు వచ్చి అయితే లైక్ మోర్ దెన్ 10 years అలా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎలా ఉంది యూకే? నచ్చిందా మరి? నచ్చిందండి, యూకే నచ్చింది. కానీ ఎప్పుడైనా ఇండియా కదా మన హోమ్ ప్లేస్, నచ్చుతుంది. సో ఇప్పటికి వచ్చి 10 years పైన అయిపోయింది కాబట్టి వెదర్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఓకే. స్వప్న, అయితే ఈ రెసిపీ దగ్గరే ఉండి మనం వేయించుకుని దగ్గరే ఉండి చెయ్యాలి కదా, ఎందుకంటే కొబ్బరి నుండి వాటర్ వస్తుంది, అది ఇంక అట్లా వేయించుకుంటూ అది కొంచెం పాకంలా చేయాలంటే దగ్గరే ఉండి చేసుకోవాలి కదా ఇది. అవును, ఇదేంటంటే హీట్ తగలగానే ఈ షుగరు కరిగింది, కోకోనట్లో ఉన్న వాటర్ కూడా వస్తుంది, యూజ్ అవుతుంది. సో రెండు కలిసి మనకు వాటరీగా ఉంది, టైం పడుతుంది. ఇది కొంచెం అది పాకంలాగా రావాలి. దాని తర్వాతే మనం చేయగలుగుతాం. ఉండల్లాగా చేసేసి దాన్ని ఫ్రై చేయాలి. సో ఇది టైం టేకింగ్ కొంచెం. దట్స్ గుడ్.
ఈ లోపల ఇది వేగుతూ ఉంటుంది కదా స్వప్న, మీ బ్యూటిఫుల్ హోమ్ని నేను ఒకసారి మా వ్యూవర్స్కి చూపిస్తాను. యా షూర్. సో వ్యూవర్స్, మనం వెళ్ళి చూద్దాము. అట్లా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు, మంచి మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్లేస్లో అలా డెకరేట్ చేశారు. మీకు యూకేలో ఇల్లులు మీకు తెలియదు కదా, డెకరేషన్ అవన్నీ కూడా నేను చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్, ఇల్లు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఇక్కడ యూకేలో మీకు పక్కన స్పేస్ ఉంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకుని ఇట్లా కన్జర్వేటరీలుగా కట్టించుకోవచ్చు. చూడండి ఎంత బాగా కట్టించుకున్నారో. ఇక్కడ వాల్ మీద డెకరేషన్ కూడా ఎంత బాగున్నదో, బ్యూటిఫుల్ కదా. అండ్ సోఫా అరేంజ్మెంట్ కూడా అసలు బ్యూటిఫుల్ గా ఉన్నది కదండి. పైనుంచి చక్కగా మీకు నైట్ టైం అయితే స్టార్స్ కనబడతాయి, మంచిగా బ్లూ స్కై, చక్కగా అలా చూస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఇది స్వప్న వాళ్ళ డైనింగ్ రూమ్. ఇక్కడ చక్కగా దేవుడి రూమ్ కూడా పెట్టుకున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసుకున్నారో చూడండి. చాలా క్యూట్ గా ఉన్నది ఈ స్పేస్ అసలు. ఫ్రెండ్స్, ఇక్కడ వాల్ డెకరేషన్ చూడండి ఎంత బాగున్నదో అసలు. అసలు చాలా క్యూట్ గా ఉంది. ఇదంతా ఇక్కడ సోవినీర్స్ కి చక్కగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ దొరుకుతాయి కదా సోవినీర్స్ కి. ఇక్కడ వీళ్ళు చక్కగా పెట్టుకున్నారు. దిస్ ఇస్ ఫ్రమ్ బార్సిలోనా అని రాసి ఉంది. సో మంచి ఐడియా కదా, సోవినీర్స్ అన్ని ఇట్లా ఒక్కొక్క స్క్వేర్ లో పెట్టుకుంటే నీట్ గా కనిపిస్తాయి కదా, రాదర్ దాన్ ఫ్రిడ్జ్ మీద కాకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బ్యూటిఫుల్ హోమ్ని చూసి వచ్చాం కదా ఇప్పుడే. ఇప్పుడు స్వప్న ఏం చేస్తున్నదో చూద్దాము. రెడీ అయిందా లేదో ఒకసారి చూద్దాము. స్వప్న, రెడీ అయిందా ఇప్పుడు? సుజనా, ఇప్పుడు అయిపోయింది. ఫ్లేమ్ కూడా కట్టేశాను. సో ఇప్పుడు మనం లడ్డూలు వస్తున్నాయా లేదో చూద్దాం. ఓకే, నేను చల్లటి నీటిలో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంది కాబట్టి. సో ఇది చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని చక్కగా ఉండాల కింద చేసుకుందాం. ఇదిగో బాల్ లాగా చేసుకొని ఇలా ఒక్కొక్కటి చేసుకొని మొత్తం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఉండలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దీనికి బ్యాటర్ తయారు చేస్తున్నది స్వప్న. బ్యాటర్ ఎలా తయారు చేస్తావు స్వప్న? దీనికి నేను ఇది ఇన్స్టెంట్ బూరెలు కాబట్టి నేను ఆటా తీసుకున్నాను. ఇది దోస పిండితోని వాటితో చేసేది కాదు. ఇట్స్ వెరీ ఈజీ అండ్ హెల్దీ కూడా, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. నేను ఆటా తీసుకొని దాంట్లో 1/2 స్పూన్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుంటాను. చూద్దాం ఇప్పుడు ఎలా కలుపుకుంటాను. ఇవి కొబ్బరి ఉండలు. ఇన్ని కొబ్బరి ఉండలకి ఇంత ఆటా తీసుకున్నాను. మీరు ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. ఇందులో నేను 1/2 స్పూన్ షుగర్ వేస్తున్నాను. వేసుకొని వాటర్తో కలుపుకోవటమే. నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఉండ లేకుండా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఎంత ఉండాలో చూపిస్తాను మీకు. అట్లా వచ్చేటట్టు చూసుకోండి. సో
స్వప్న, ఈ ఇన్స్టంట్ ఆటా బూరెల ఐడియా చాలా బాగుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎట్లా చేస్తారు? ఇది మనం బజ్జీలు వేసుకుంటాం కదా, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, అట్లానే అది ఎలా చేసుకుంటామో సేమ్ ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. మనం బూర లోపల పెట్టేటప్పుడు బయట తీస్తే అది అంటుకొని ఉండాలి. అట్లా ఉంటే చక్కగా వచ్చేస్తాయి. అండ్ బ్యాటర్లో ఏ లమ్స్ ఉండకూడదు, మంచిగా కలవాలి. బాగుందండి. ఇది చూడు సుజన, ఇప్పుడు ఎలా వచ్చిందో, మంచిగా వచ్చింది కదా, మన బజ్జీల పిండిలాగా వచ్చింది కదా. ఇలా వస్తే సరిపోతుంది. అవును స్వప్న, ఎగ్జాక్ట్గా బజ్జీలు వేసే లా బ్యాటర్లోనే ఉన్నది. చక్కగా ఫ్లోయిగా అలా ఉన్నది. అది ఈజీగా మనం ఈ కొబ్బరి ఉండ వేసేసి ఈజీగా అందులో ఆయిల్లో వేసేదానికి చాలా ఈజీగా ఉంది. అవును. సో ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కింది. ఐ కెన్ ఫీల్ ద హీట్. సో ఇప్పుడు నేను ఒక చేతిలో బూర్ తీసుకుంటున్నా, ఇందులో డిప్ చేస్తున్నా. డిప్ చేసి జాగ్రత్తగా దాన్ని ఆ కోట్ అయ్యేటట్లు మనం టర్న్ చేసుకుంటూ ఇలాగ తీస్తూ ఇందులో వేయాలి. ఇది ఇప్పుడు ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం టర్న్ చేస్తాం, రెండో వైపు కూడా అయ్యేటట్టు. ఇట్లా కొంచెం కలర్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. భలే వేసావు స్వప్న, మళ్ళీ ఇంకొకసారి వేసి చూపెట్టవా? యా, చూపిస్తాను. ఇదిగోండి, ఒక లడ్డు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇట్లా వేసుకొని నెమ్మదిగా ఇలా టర్న్ చేసి దాన్ని ఇలాగా ఫుల్ కోట్ అయిన తర్వాత ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేసేయటమే. సేమ్ థింగ్ మరొకటి కూడా. ఈ లోపల మనం ఇది ఇక్కడి వేసాం కదా, అది ఎలా ఉందో చూద్దామా. ఇది కొంచెం ఫ్రై అవుతుంది. ఒకవైపు చూడండి ఎంత చక్కగా అయిందో, ఇంకో వైపు కూడా మనకి ఫ్రై అవ్వాలి కదా. ఒక 2 minutes అందులో పెడదాం. ఇటువైపు ఉన్నదానికి కూడా మనం టర్న్ చేద్దాం. సో ఇది ఉంది కదా, మళ్ళీ ఇంకొకటి చేద్దాం. మీకు అలా టర్న్ చేయడం కష్టమైతే ఇలాగా బాల్ మీద ఇలాగ ముద్దని స్ప్రెడ్ చేసి బాల్ని ఇలా తీసుకొని దాన్ని ఇలాగా మనం ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుంటాం. దీన్ని చాలా నేర్పుగా వేయాలి కదా, చాలా మంచిగా విడిపోకుండా చక్కగా వేస్తున్నావు. చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, బాగా వచ్చింది కదా, మీరు ట్రై చేస్తారు కదా. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిందో. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. ఇది బాగా అయినట్టు. ఇలా వచ్చిన తర్వాత మీరు తీసుకోవాలి, బయటికి తీసుకుంటే అయిపోయినట్టు. అది ఇంకొకటి ఇంకా కాస్త అవ్వాలి. ఒకవైపు అయింది, ఇంకా అవ్వలేదు. సో నేను ఇంకో కాసేపు ఫ్రై అవ్వడానికి ఆయిల్లోనే ఉంచుతున్నా. సో మంచిగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట. సో అందుకనే ఒకవైపు గోల్డెన్ అయిన తర్వాత మళ్ళీ అటువైపు తిప్పి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమే. కానీ చాలా తొందరగా కూడా కుక్ అయిపోతున్నాయి స్వప్న. ఎవరైనా వచ్చినా, మీ ఇంటికి గెస్ట్స్ ఎవరైనా వచ్చినా చక్కగా చేసుకోవచ్చు. అందరికీ బాగా నచ్చుతుంది. ఇలాగా ఒకటి ఒకటి వేసుకుంటూ అన్నీ వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇవి ఇట్లా ఇక్కడ తీసుకున్నాను కదా, అలా తీసుకొని పెట్టుకోవాలి. అండ్ వేడివేడిగా కావాలన్నా చల్లగా అయినా కూడా తినచ్చు. అండ్ ఇవి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఆల్మోస్ట్ 2 weeks కూడా వస్తాయి చక్కగా, మీరు కావాలంటే. గుడ్ టు నో స్వప్న. ఏంటంటే ఇది మంచి టేస్టీ స్నాక్ అండ్ ఆల్సో చాలా క్విక్ అండ్ ఈజీ స్నాక్. అది నాకు చాలా నచ్చింది. టైం ఎక్కువ తీసుకోకుండా టేస్ట్ మనకి ఇలా వచ్చేస్తుంది అనుకో. ఫ్రెండ్స్, ఇదిగోండి చాలా అయిపోయాయి, అప్పటికే చాలా బూరెలు ఉన్నాయి. సో మనం ఏదైనా ఫెస్టివల్స్కో లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆకలేస్తే స్నాక్స్కో ఏదైనా సరే మనం ఈజీగా చక్కగా చేసేసి పెట్టేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి కొబ్బరి బూరెలు రెడీ. ఇప్పుడు స్వప్న, తిందామా మరి? చలో. ఓ మై గాడ్,
మాటలు రావట్లేదు స్వప్న, ఎంత బాగున్నాయో అసలు, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి అసలు. చాలా యూనిక్గా ఉన్నది ఈ టేస్ట్. సో వ్యూవర్స్, మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఎంత బాగున్నాయంటే నేను చెప్పలేను. సో గుడ్, సో యమ్మీ. స్వప్న, మీ చేతిలో చాలా మ్యాజిక్ ఉన్నది. ఎందుకంటే ఇందులో అసలు ఆ షుగర్ మెల్ట్ అయిపోయింది, కొబ్బరి చక్కగా చాలా సాఫ్ట్గా ఉంది, బ్యాటర్ కూడా అసలు పర్ఫెక్ట్. ఆ లేయర్ థిక్ కాదు, అలాగా థిన్ కూడా కాదు, పర్ఫెక్ట్గా ఉన్నది. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళకి నచ్చుతుంది, చిన్నపిల్లలకి నచ్చుతుంది, ఐ థింక్ అందరికీ నచ్చుతుంది కదా ఈ టైప్ స్నాక్. అండ్ ఆల్సో పచ్చి కొబ్బరిలో మనకి చాలా మంచిది కూడా కదా, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడు కావాలంటే పిల్లలకు కూడా చేసి మీరు పెట్టచ్చు. సో పెద్దవాళ్ళకి కూడా పెద్ద కష్టం ఉండదు, నవ్వడానికి కష్టం ఉన్న వాళ్ళకి కూడాను ఈజీగా ఉంటుంది, ఎవరైనా తినచ్చు. దట్స్ గ్రేట్. అసలు పిల్లలకి జనరల్గా కొబ్బరి అంటే అంత నచ్చదు కదా, కొబ్బరి స్వీట్స్ అన్నా కొబ్బరి బర్ఫీ అన్నా అంత నచ్చదు. కానీ నాకు గ్యారంటీ డెఫినెట్గా పిల్లలు ఇదైతే ఇంక ఇట్లా ఊదేస్తారు, ఇంకా నోట్లోకి వెళ్ళిందంటే కరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయాలి, ఇది ట్రై చేయండి, చెప్పండి, మీ కామెంట్స్ కావాలి మాకు. స్వప్న, అయితే మంచి స్వీట్ అయిపోయింది కదా, ఇప్పుడు హాట్ కూడా చూపిస్తానని అన్నారు కదా. ఈ కొత్తిమీర పుదీనా రైస్, మరి రైస్ కూడా స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? సో సుజన, ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను నీకు. సో ఇది నేను అందరికీ తెలియాలని ఇట్లా తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, లవంగ, ఏలకులు, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకున్నాను, పచ్చిది కూడా తీసుకోవచ్చు, మన ఇష్టమే, సాజీరా, అల్లం, గార్లిక్, వెల్లుల్లిపాయ కూడా ఉంది. దీంతో పాటు నేను కొంచెం మింట్ లీవ్స్, పుదీనా, కొరియాండర్ కొంచెం, ఇది సేమ్ పోర్షన్స్ ఉండాలి, అండ్ పచ్చిమిరపకాయలు. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కాకుండా మనం చిక్ పీస్ కూడా వేసుకోవచ్చు. ఇది నాకు ఇష్టం చిక్ పీసు, అందుకే నేను వేసుకుంటాను, బాగుంటుంది కూడా, మీరు ట్రై చేయొచ్చు. ఈవెన్ మీరు కావాలంటే పీస్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. అయితే ఇది మిల్ మేకర్ కావాలంటే వేసుకోవచ్చు, క్యాష్యూస్ కావాలంటే వేసుకోవచ్చు, అంత మీ ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు. సో అందులో చిక్ పీస్ ని మీరు వాడతారనమాట, చిక్ పీస్. గుడ్ ఐడియా. ఇలా ఇప్పుడు నేను ఈ పక్కన రైస్ వాష్ చేసుకొని 2 సార్లు వాటర్ వేసుకొని పెట్టుకున్నాను. బాస్మతి రైస్ వాడుతున్నాను నేను. 1.5 రైస్ తీసుకున్నాను, 1 ఫుల్ గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదా, ఇప్పుడు మనం కుకింగ్ స్టార్ట్ చేసేయడమే కదా? లేదు, ఇవన్నీ మనం గ్రైండ్ చేస్తాం. ఇవి గ్రైండ్ చెయ్యము, బే లీఫ్, కాకపోతే అన్నీ గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ చేసుకొని అవి కూడా వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుందాం. ఆ పేస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను. నైస్. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, దాన్ని పేస్ట్ చేసుకున్నాను. అది ఇలా కనిపిస్తుంది మీకు టెక్స్చరు. సో ఎక్కువ వాటర్ వేసుకునే అవసరం లేదు, కొంచెం వేసుకొని ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. స్వప్న, లిడ్ ఇలా ఓపెన్ చేయగానే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. అబ్బా, ఎంత బాగున్నదో అసలు ఆ స్మెల్. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ప్యాన్ పెట్టుకున్నా ఒకటి, ఆ ప్యాన్లో మనం ఒక లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుంటున్నా. ఇందులో ఇది కొంచెం వేడెక్కాక, సో ఇది వేడెక్కిన తర్వాత ఇందులో ఏంటి వేయాలి? మనం ఇందాకలో ఇంగ్రీడియంట్స్లో బే లీఫ్ అవి తీసుకున్నాం కదా, ఆ బే లీఫ్ వేసుకుంటాం. 2 షాజీరా కూడా తీసుకున్నాం కాబట్టి అది కూడా వేసుకుంటున్నాను. దాని తర్వాత
నా దగ్గర ఫ్రోజన్ ఆనియన్స్ ఉన్నాయి, కట్ చేసి మాకు ఇక్కడ దొరుకుతాయి. సో ఎవరైనా న్యూలీ మ్యారీడ్, ఎవరి కుకింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఆనియన్స్ కట్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్న వాళ్ళు ఫ్రోజన్ ఆనియన్స్ ఇట్లా కట్ చేసినవి దొరుకుతాయి, తెచ్చుకోండి. వెరీ ఫ్రెండ్లీ, బాగా యూస్ అవుతుంది, మీకు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. అబ్బా స్వప్న, అది చాలా మంచి ఐడియా. ఒక్కొక్కసారి మనం వర్క్ నుంచి వచ్చి టైర్డ్ అయిపోతాం, ఆనియన్స్ కట్ చేయడానికి కూడా ఓపిక ఉండదు. అండ్ నెక్స్ట్ ఇట్లా ఫ్రెష్ అండ్ ఫ్రోజన్ అయిపోయిన ఆనియన్ ప్యాకెట్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయంటే యూకేలో, ఇట్స్ సచ్ అ లవ్లీ ఐడియా యాక్చువల్లీ. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం చక్కగా ఇట్లా కలుపుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఆనియన్స్ కొంచెం వేగేంత వరకు మనం కొంచెం మూత పెట్టుకుందాం. సో ఇలా పెట్టుకుంటే ఆయిల్ అనేది మన డ్రెస్ మీద కానీ మన మీద కానీ తుల్లకుండా ఉంటుంది. గుడ్ ఐడియా స్వప్న. అయితే మరి మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో నేను సిరీస్ చూడటం అంటే చాలా ఇష్టం. మా హస్బెండ్కి డాక్యుమెంటరీస్ ఇష్టం. మేమిద్దరం షేర్ చేసుకుంటాం, నాది చూస్తే తంది చూడాలి అట్లా పెట్టుకుంటాం. సో అలా షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ డాక్యుమెంటరీస్ ఎక్కువ చూస్తాం. అండ్ సిరీస్ కూడా నాకు ఇష్టం. ఎవరైనా BTS ఫ్యాన్స్ ఉంటే నాకు కూడా కొరియన్ సిరీస్ అంటే చాలా ఇష్టం. సో చూస్తూ ఉంటా. సో టీవీ సినిమాస్ ఇవన్నీ కూడా థియేటర్స్కి వెళ్తాను, డిఫరెంట్ కుజిన్స్ ట్రై చేస్తాను, వెళ్తూ ఉంటాను. అండ్ ట్రావెలింగ్ కూడా ఇష్టం. సో మోస్ట్లీ ట్రై చేస్తాను ఇయర్లీ ట్వైస్ వెళ్ళటానికి, ట్వైస్ ఆర్ థ్రైస్ డిపెండ్స్. ఓ మంచి హాబీసే ఉన్నాయి. డిఫరెంట్ క్విజిన్స్ ట్రై చేయడం, ట్రావెలింగ్ చేయడం, ఇప్పుడు మళ్ళీ కుకింగ్. సో దట్స్ రియలీ గ్రేట్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి, కొంచెం గోల్డెన్ కలర్ కూడా వచ్చాయి. చూద్దామా సుజనా? చూడు, ఆనియన్స్ ఎంచక్క ఫ్రై అయ్యాయి కదా, గోల్డెన్ కలర్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ ఉన్నది కదా, అది వేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 మినిట్స్ ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. సో మీకు ఆ స్మెల్ అవన్నీ వస్తాయి కదా, ప్రాపర్గా కుక్ అయినట్టు ద రానెస్ అన్నది ఉంటుంది చూడండి, అది పోవాలి. అప్పుడు ఫ్రై అవుతుంది అని అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చిక్ పీస్ పెట్టుకున్నాం కదా పక్కన, ఆ చిక్ పీస్ వేసుకోవాలన్నమాట. అది వేసిన తర్వాత చెప్తాను ఏం చేయాలో. రైట్. అయితే ఇప్పుడు ఇది బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చిక్ పీస్ వేయాలి. సో ఇప్పుడు చూడండి కొంచెం అయింది కదా, ఇందులో మనం చిక్ పీస్ వేసుకుందాం. ఇక్కడ పెట్టుకున్నాను చిక్ పీస్. సో వేసుకున్నా. సో ఇది కాస్త మనకి ఫ్రై అయ్యేంత వరకు చిక్ పీస్కి కూడా సాల్ట్, ఆ టేస్ట్ అంతా కారం అన్నీ పట్టాలి కదా, అందుకని మనం ఈ టైం అప్పుడే చిక్ పీస్ వేసేస్తున్నాం అనమాట. దానికి పడితే అప్పుడు తినేటప్పుడు చప్పగా కాకుండా మంచిగా ఉంటుంది. చిక్ పీస్లో కూడా ఫ్లేవర్ బాగా వెళ్తుంది. సో మనం చిక్ పీస్ అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కాసేపు లిడ్ పెట్టుకొని విడిచిపెడదాం. సో ఒక 2 మినిట్స్ అట్లా అందులో పెట్టుకొని ఉంచేద్దాం. సో అయితే ఏమేమి సిరీస్ చూస్తూ ఉంటావు స్వప్న? నేనా మూడ్ మీద డిపెండ్ అవుతుంది నాకు. ఒక్కొక్కసారి థ్రిల్లర్ చూడాలనిపిస్తుంది, సస్పెన్స్ చూడాలనిపిస్తుంది. అండ్ నేను కొరియన్స్లో సిరీస్లో చూసింది ఏంటంటే సంథింగ్ డిఫరెంట్. కొన్ని థ్రిల్లర్స్ ఉంటాయి, చాలా బాగా నచ్చుతాయి నాకు. సో అవి ఎంజాయ్ చేస్తాను బాగా. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత కూర్చొని సిరీస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తాను.
దట్స్ మై ఫేవరెట్ పార్ట్. మంచిగా రిలాక్స్ అవుతారు అనమాట. అదే కొరియన్ టీవీ షోస్ అంటే హార్ట్ హార్ట్ షేప్ ఇట్లా పెడతారు కదా, లైక్ హార్ట్ అండ్ ఇట్లా ఎస్ హార్ట్ అయింది. సో బాగుండదు అయితే. యూకే తెలుగు టాకీస్ వ్యూవర్స్ అందరికీ చూడండి మా లవ్ సింబల్, వి లవ్ యూ. ఇప్పుడు మరి చూద్దామా ఏమవుతుందో ఇక్కడ. సో లిడ్ తీస్తున్నా, ఆయిల్ చూసారు కదా వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు ఇది పెర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. ఆయిల్ సెపరేట్ అయింది కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందని అర్థం. ఇంకా ఇది పెర్ఫెక్ట్గా అయినట్టు కదా. సో ఇది అయింది కదా, ఇందులో మనం రైస్ వేసుకోవాలి. సో రైస్ తీసుకుందాం. ఇందులో ఉన్న రైసు నేను వేస్తున్నా. మీరు తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే కలుపుకోవచ్చు. సాల్ట్ కారం ఏమైనా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. సో నేను ఏవి టేస్ట్ చూడలేదు, చూసాక మీకు ఒకసారి వాటర్ వేసిన తర్వాత టేస్ట్ చూద్దాము. లేదు సరిపోలేదు అని అనుకుంటే మనం అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం రైస్ వేసేస్తున్నాను ఇప్పుడు. రైట్, వేసేసాను. ఇప్పుడు ఇది కొంచెం కలిపి. సో ఇంగ్రీడియంట్స్లో నేను చూసాను కారం వేశారు, నెక్స్ట్ పచ్చిమిరపకాయ వేశారు. సో మీకు ఎంత స్పైసీ కావాలో దాన్ని బట్టి ఇంకా పచ్చిమిరపకాయ యాడ్ చేసుకోవచ్చు కదా. ఏది కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. సో అదేవి ప్రాబ్లం కాదు ఏది దానికి. సో మనం వేసాం, కొబ్బరి అవన్నీ స్మెల్ వస్తున్నాయి చూడు సుజన. స్మెల్ అసలు బ్యూటిఫుల్గా ఉన్నది స్వప్న. ఎప్పుడు కుక్ అవుతుందా, ఎప్పుడు తిందామా అన్నట్టుంది. సో ఇప్పుడు మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటాం. నేను ఇందాకలా నానబెట్టాను కదా బాస్మతి రైసు. సో నానబెట్టాననేసి నేను కొంచెం తక్కువ వాటర్ పోసుకుంటున్నాను దీనికి. సో మనం రైస్ ఇప్పుడు వేసాను, నేను ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసుకున్నా, ఇది సెకండ్ గ్లాసు. సో 1.5 రైస్కి నేను 3 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాను. రైట్, ఓకే. సో ఇప్పుడు 2 glasses వేసాను, ఇంకొక గ్లాస్ వేస్తే సరిపోతుంది. దాని తర్వాత మనం టేస్ట్ చూద్దాం. ఇందులో 3 glasses వాటర్ పోసాను. చూడండి మీకు కనిపిస్తుంది కదా, వాటర్ అనేది రైస్కి కొంచెం పైకి ఉంది. సో ఇది పర్ఫెక్ట్. సో వాటర్ అన్నీ పోసుకున్నాను. సో ఇప్పుడు టేస్ట్ చూద్దామా. సో కొంచెం సాల్ట్ కావాలి. సో నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. వేసుకున్నాను సాల్ట్. సో సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని హైలో పెడదాం. ఎంతసేపు హైలో పెడతారు? బాయిల్ వచ్చేంత వరకు మనం హైలో పెట్టుకుందాం. చాలా వెరైటీగా ఉన్నది స్వప్న. ఇందులో మంచిగా చిక్ పీస్, నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు చిక్ పీస్తో రైస్ చేయడము. చిక్ పీస్, పుదీనా, కొరియాండరు ఇవన్నీ వచ్చేసరికి చాలా హెల్దీ. పిల్లలు కూడా బాగా నచ్చుతారు. ఈ రైస్ని మంచిగా రైతా చేసుకొనైనా తినచ్చు, చికెన్తో తినచ్చు, మటన్తో తినచ్చు. మనకి ఏది కావాలంటే ఆ కాంబినేషన్లో చేసుకొని తినచ్చు. కాకపోతే ఉట్టిది తినాలన్నా కూడా తినచ్చు, నార్మల్గా ఉట్టిది కూడా తినేయచ్చు. నైస్. ఇప్పుడు మంచిగా బాయిల్ అవ్వాలి. మిగతా పార్ట్ కూడా బాయిల్ అయిన తర్వాత దీనికి లో ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసుకోవడమే. సో పెట్టేసుకున్న తర్వాత ఒక 10 minutes ఆర్ 12 minutes అట్లా పెట్టేస్తే మీ పులావ్ రెడీ. ఇప్పుడు మంచిగా బాయిల్ అయింది కదా, దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేశాను. దానికి లిడ్ పెట్టేసుకుంటున్నాను. అయితే ఇది లిడ్ పెట్టేశారు కదా, ఎంతసేపు లిడ్ పెట్టి ఉంచాలి? ఇది మీరు మనం రైస్ ఎట్లా వండుకుంటామో అట్లానే, కాకపోతే నేను ఎప్పుడును ఒక రైస్కైనా సరే 13 minutes to 14 minutes 15 minutes అట్లా డిపెండ్స్. రైస్ బట్టి మనం ఉడికిన రైస్ మనకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి పెట్టుకుంటాం. అలా పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్
అమౌంట్ ఆఫ్ టైం. 13 to 15 minutes లో మీకు స్టవ్ పైన అయిపోతుంది. అదే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో పెడతాం మనం, చాలా పులావ్స్ అన్ని, చికెన్ పులావ్ అని, వెజిటబుల్ పులావ్ అని ప్రెషర్ కుక్కర్ లో వండుతాం కదా. అవును. ఇప్పుడు దీన్ని కూడా ప్రెషర్ కుక్కర్ లో వండుకోవచ్చా? చక్కగా వండుకోవచ్చు, కాకపోతే దానికి ఒకే విజిల్ పెట్టాలి. ఒక విజిల్లో అయిపోతుంది. ఒక్క విజిల్ పెడితే చాలు అనమాట. రైట్, నైస్, గుడ్ టు నో. సో వ్యూవర్స్ చూసారు కదా, మనం వెజిటేరియన్ పులావ్స్ అంటే చాలా మీల్ మేకర్, పనీర్, మిక్స్డ్ వెజిటబుల్స్ అన్నీ వేసి చేసుకుంటాము. కానీ ఇప్పుడు మీకు డిఫరెంట్గా మోర్ ప్రోటీన్తో కావాలి అంటే ఇలా చిక్ పీస్, కొరియండర్, మింట్ ఇవన్నిటితో మీరు చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో చిక్ పీస్ ప్రోటీన్ని రిప్లేస్ చేస్తుంది అనమాట. సో వెజిటేరియన్స్కి, వీగన్స్కి కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అది కరెక్ట్. అండ్ గ్రీన్స్ కూడా కలిసే కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. మీరు లంచ్ బాక్స్ కింద కూడా ఇవ్వచ్చు, చాలా ఎమ్మీగా ఎంజాయ్ చేస్తారు. స్వప్న మంచి రెసిపీ చూపిస్తున్నారు. అసలు రియలీ యమ్మీగా కనిపిస్తుంది ఆల్రెడీ. అసలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్వప్న, అయితే షాపింగ్ ఇక్కడ చేస్తారా లేకపోతే ఇండియా వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తారా? మీ షాపింగ్ గురించి చెప్పండి. నా షాపింగ్ గురించి చెప్పాలంటే నాకు ఇండియన్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. అది ఇక్కడ దొరకదు కాబట్టి పెద్దగా నేను ఇండియా వెళ్ళినప్పుడల్లా బాగా షాపింగ్ చేస్తాను, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. సుజనా నీకు తెలుసు ఆ విషయం. అండ్ వెస్టర్న్ అంటే ఇక్కడ కూడా బాగానే తీసుకుంటాను. ఎంతైనా సరే ఇండియా డ్రెస్సెస్ అది ఫేమస్, మనం ఎప్పుడు రీప్లేస్ చేయలేము దానికి. అంత మంచి క్వాలిటీ, అంత నా డ్రెస్ కూడా చూస్తున్నారు మీరు, బాగున్నది అసలు. అయినా ఇంత మంచి క్వాలిటీ, అంత మంచి డిజైన్స్ ఇక్కడ దొరకవు, జనరల్లీ దొరకవు. ఎందుకంటే ఇండియన్స్ పర్సంటేజ్ వైజ్ చాలా తక్కువ కాబట్టి ఇది దొరకవు. సో అందుకని ఇండియా వెళ్ళి మొత్తం డ్రెస్సెస్, జ్యువెలరీ కూడాను ఇండియా నుంచే అన్ని షాపింగ్ చేసి తెచ్చుకుంటారు. దట్ ఈస్ రియలీ గుడ్. స్వప్న, మనకి ఈ రైస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ లోపల మీ ఫేవరెట్ కార్నర్, మీ ఇంట్లో మీ ఫేవరెట్ కార్నర్ ఏంటో మాకు, మా వ్యూయర్స్కి చూపిస్తారా? యా, తప్పకుండా సుజన. నాకు ఇష్టమైంది అంటే నాకు దేవుడి గది అంటే చాలా ఇష్టం. సో నేను నా మందిరాన్ని 12 years అయిపోతుంది ఇప్పుడు నేను తెచ్చుకొని. చాలా కష్టపడి తెచ్చుకున్నాను నేను దాన్ని. ఎందుకంటే లగేజ్ పర్మిట్ చేయదు మనకి ఇక్కడికి తెచ్చుకోవాలంటే ఏదైనా. సో దాన్ని బాగా ప్యాక్ చేయాలి తీసుకురావాలంటే కూడా. సో మంచిగా ప్యాక్ చేసి మంచి ఐటెం దొరకాలి అన్నీ చూసుకొని మేము తెచ్చుకున్నాము. సో అది నాకు వన్ ఆఫ్ మై బిగ్ డ్రీమ్, తెచ్చుకోవాలి, సర్దుకోవాలి ఇక్కడ అన్నట్టు. సో దట్ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్డ్. సో హ్యాపీ. సో చూద్దామా మా దేవుడి గది, రండి. వ్యూవర్స్ చూడండి, అసలు స్వప్న గారు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారో దేవుడి గది. అసలు మంచి వుడెన్తో తయారు చేస్తుంది అనుకుంటా కదా స్వప్న, చెప్పండి అసలు. సో ఇది నేను బెంగళూరు నుంచి తీసుకున్నాను సుజన. వాడు అమ్మేటప్పుడే నాకు చెప్పాడు ఏదో వుడ్ అని చెప్పి, కానీ నాకు తెలీదు. నాకు ఇప్పుడు తెచ్చుకుని కూడా చాలా ఏళ్ళు అయింది కదా, నాకు అంత గుర్తులేదు. దీన్ని మెయింటెనెన్స్ ఏం చేయక్కర్లేదు, చాలా మంచిగాను ఉన్నది అప్పటి నుంచి. నాకు అది నచ్చింది. బేసికలీ మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిందైతే కష్టం అవుతుంది కదా. సో నాకు అవి ఏమీ లేకుండా మంచిగానే నడుస్తుంది. అది పైన లక్ష్మీదేవి ఉంది, ఆ లక్ష్మీదేవి బాగా నచ్చింది అనమాట నాకు. అండ్ లోపల కూడాను ఆ వుడెన్ దగ్గర బాలాజీ ఉన్నారు. సో మెయిన్ నాకు ఆ రెండు కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను అనమాట. సుజన, ఇది అయిపోయి వచ్చింది. మనం ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందాం. చూడు, మంచిగా అయింది కదా. మంచిగా మంచి లుక్ కూడా అంత బాగా కనిపిస్తుంది. ఇందులో మనం క్యాష్యూ, ఇది రోస్టెడ్ క్యాష్యూ, నేను జస్ట్ అట్లా పైన వేసుకుంటున్నాను. సో వేసుకొని వేడిది సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం చూసారా,
చక్కగా వచ్చింది. చాలా ఫాస్ట్గా కూడా కుక్ అయిపోయింది. అబ్బా, చూడడానికి భలే యమ్మీగా కనిపిస్తుంది. నువ్వు ట్రై చేయొచ్చు. ఇదిగో స్పూను. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేస్తాను. చిప్పీస్ మంచి టేస్టీగా ఉన్నది స్వప్న. అసలు ఇందులో కొరియండర్, మింట్ ఇవన్నీ కూడా అసలు ఆ ఫ్లేవర్స్ అసలు ఇట్లా ఉట్టి పడుతున్నాయి బయట. సో ఆ స్మెల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. అండ్ ఆల్సో చిక్ పీస్ కూడా బాగా ఎక్కువైపోయి అదొకలాగా అనిపించట్లేదు. చిక్ పీస్ కూడా అందులో బ్లెండ్ అయిపోయి మొత్తం అసలు మంచిగా చిక్ పీస్ కూడా అసలు అందులో మంచిగా బ్లెండ్ అయిపోయి చిక్ పీస్ కూడా మంచి టేస్ట్ వాటికి కూడా వచ్చేసింది ఈ కొరియాండర్ అండ్ మింట్ ఫ్లేవర్ అసలు. అండ్ చూడ్డానికి కూడా కలర్ ఎంత బాగుందో, మంచి గ్రీన్ కలర్, అసలు చాలా బాగుంది. అసలు ఉత్తిగా కూడా తినేయచ్చు. ఇందులో ఏం కర్రీ ఏమీ అక్కర్లేదు. కర్రీస్తో అయినా తినొచ్చు, ఉత్తిగా కూడా అసలు చాలా బాగుంటది. ట్రై చేయండి తప్పకుండా. చాలా హెల్దీ కూడాను. ఎప్పుడు కావాలన్నా, ఎస్పెషల్లీ వర్షం పడేటప్పుడు మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలా ఎంజాయ్ చేస్తారు. స్వప్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఈ రెసిపీ, ఇంత హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. సో వ్యూవర్స్, మీరు కూడా ఈ రైస్ ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఆ కొబ్బరి బూరెలు కూడా ట్రై చేయండి. ఈ 2 ఐటమ్స్ కూడా మీరు ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. మీ థాట్స్ అండ్ మీ వ్యూస్ అన్నీ కూడా కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ స్వప్న గారికి ఇంకా అసలు పెద్ద గార్డెన్ ఉంది. సో అక్కడ మనం మంచిగా బార్బెక్యూ ప్లాన్ చేసి మళ్ళీ వద్దాము. మళ్ళీ ఇంకో మంచి రెసిపీ తెలుసుకుందాం. సో థ్యాంక్స్ సుజన. ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను నేను, మీకు చెప్తూ నేను నేర్చుకుంటూ చాలా విషయాలు. చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ టు యూకే తెలుగు టాకీస్ ఛానల్ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. నేను కూడాను కెమెరా ముందు ఫస్ట్ టైం హెసిటేట్ అయ్యాను, కానీ సుజన అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్, వ్యూస్ అన్ని కామెంట్లో పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేయవలసింది యూకే తెలుగు టాకీస్ ఛానల్కి. సో గాయస్, ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసారు కదా, స్వప్న గారి ఇంటికి వచ్చాము. మంచిగా మంచి రెసిపీస్ కనుక్కున్నాము, టేస్ట్ కూడా చేసాము, బాగా ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ ఇంకొక కొత్త ఎపిసోడ్లో ఇంకొక కొత్త రెసిపీకి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు బాయ్.